సో అంత ముందు క్లాస్లో మీకు డేటా బైండింగ్ గురించి చెప్పాను. ఓకే, డేటా బైండింగ్ 2 టైప్స్ ఉంటాయి, 1 వే బైండింగ్, 2 వే బైండింగ్. అంత ముందు క్లాస్లో 1 వే బైండింగ్ గురించి చెప్పాను. వన్ వే బైండింగ్ 2 రకాలు ఉన్నాయి, కాంపోనెంట్ టు టెంప్లెట్, టెంప్లెట్ టు కాంపోనెంట్. కాంపోనెంట్ TS ఫైల్ నుంచి కాంపోనెంట్ HTML డేటా పంపిస్తాం, అలాగే కాంపోనెంట్ HTML ఫైల్ నుండి కాంపోనెంట్ TS ఫైల్కి ఒక ఈవెంట్ పంపిస్తాం. సో దీన్ని బేస్ చేసుకొని రెండు ఇంటర్ప్లేషన్ అని ఇంటర్ప్లేషన్ అని, ప్రాపర్టీ బైండింగ్ అని, ఈవెంట్ బైండింగ్ అని చెప్తాం. ఓకే, ఇంటర్ప్లేషన్ అంటే TS ఫైల్లో ఉన్న డేటాని తెచ్చి ఒక HTMLలో కంటెంట్ లాగా పెడతాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ TS ఫైల్లో ఒక వేరియబుల్ పెడతాం. ఫర్ ఎగ్జాంపుల్ నా TS ఫైల్లో ఒక వేరియబుల్ పెడతాం. ఫర్ ఎగ్జాంపుల్ పబ్లిక్ టైటిల్ అని పెట్టాం. ఓకే, దీనికి ఏదో ఒక వాల్యూ ఇచ్చుకున్నాం, హలో. ఓకే, సో ఇది కాంపోనెంట్ TS ఫైల్లో ఉన్న డేటా. ఈ డేటాని HTMLలో ఒక ఎలిమెంట్ కంటెంట్లో భాగంగా రాయాలంటే అప్పుడు ఇంటర్ప్లేషన్ వెళ్తాం. ఓకే, సో అక్కడ టైటిల్ అనే ప్రాపర్టీ ఇచ్చాం, ఆ టైటిల్ ఇక్కడ వాడుకుంటాం. సో అక్కడ కాంపోనెంట్ TS ఫైల్లో ఉన్న టైటిల్ అనే వేరియబుల్ తెచ్చి కాంపోనెంట్ HTML ఫైల్లో ఒక ఎలిమెంట్ కంటెంట్ భాగంగా రాస్తే దాన్ని ఇంటర్ప్లేషన్ అంటారు. ఓకే, దాన్ని ఇంటర్ప్లేషన్ అంటారు. సో అది రన్ చేస్తే దాన్ని ఇంటర్ప్లేషన్ అంటారు. డేటా యాజ్ అ పార్ట్ ఆఫ్ ఇన్నర్ కంటెంట్ ఫామ్ HTML. ఆ డేటా ఎక్కడి నుంచి వచ్చింది, కాంపోనెంట్ నుండి టెంప్లెట్కి వచ్చింది. ఓకే, ఒకసారి రన్ చేసి చూద్దాం. రన్ చేయాలంటే ముందు ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది అక్కడికి వెళ్ళి మనం రన్ చేయాలి. నెక్స్ట్ ఎక్కడున్న ప్రాజెక్టు, ట్రైనింగ్లో ఉందా, లింక్లో ఉందా? ఆ ప్రాజెక్ట్ ఉన్న ఆ లొకేషన్కి వెళ్ళండి. ప్రాజెక్ట్ ఎక్కడ ఉన్నది, డెస్క్టాప్లో వెబ్సైట్లో ప్రాజెక్ట్లో ఉంది. ఓకే, డెస్క్టాప్లో వెబ్సైట్లో ప్రాజెక్ట్ అనే ఫోల్డర్లో ఉంది ఈ ప్రాజెక్ట్లో. సో ఇక్కడ రన్ చేయాలంటే రన్ చేస్తారు. ఓకే, థాట్ రన్ అవుతుంది. సో ఫస్ట్ ఇప్పుడు మనం ఏం చేసాం, సో మనకి కాంపోనెంట్లో 2 మెయిన్ ఫైల్స్, కాంపోనెంట్ TS ఫైలు, కాంపోనెంట్ HTML ఫైల్. ఓకే, సో ఫస్ట్ కాంపోనెంట్ TS ఫైల్ ఓపెన్ చేద్దాం. మీరు దాన్ని క్లోజ్ చేస్తాను, మీకు అర్థమవుతాం కోసం. కాంపోనెంట్ TS ఫైల్ ఓపెన్ చేస్తాం, తర్వాత కాంపోనెంట్ HTML ఫైల్ ఓపెన్ చేస్తాం. సో ఇది TS ఫైలు, ఇది HTML ఫైల్. TS ఫైల్లో టైటిల్ అని ఒక వేరియబుల్ పెట్టి, ఓకే, ఒక ప్రాపర్టీ దాన్ని తెచ్చి ఒక HTML ఫైల్లో ఒక టెంప్లెట్లో భాగంగా రాయాలంటే ఇంటర్ప్లేషన్ అంటారు. ఓకే, అలా కాకుండా నేను ఒక కాంపోనెంట్ ఫైల్లో ఒక ప్రాపర్టీ పెట్టి లేదా ఒక వేరియబుల్ పెట్టి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ HTMLలో ఒక ఎలిమెంట్ ఉంది, పారాగ్రాఫ్ అనే ఎలిమెంట్. ఓకే, ఈ పారాగ్రాఫ్ ఎలిమెంట్లో సంథింగ్ ఉంది. ఈ పారాగ్రాఫ్ ఎలిమెంట్కి ఎలైన్ అనే ఒక అట్రిబ్యూట్ ఉంది. ఓకే, మామూలు ఎలైన్ అట్రిబ్యూట్కి మనం స్టాటిక్గా ఇవ్వచ్చు, రైట్ కానీ సెంటర్ కానీ లెఫ్ట్ కానీ స్టాటిక్గా ఇవ్వచ్చు. అలా కాకుండా ఇప్పుడు ఈ ఎలైన్ అనే పారాగ్రాఫ్కి ఎలైన్ అనే అట్రిబ్యూట్ని డైనమిక్ చేయాలి అంటే మనం ఏం చేస్తాం, ఈ వాల్యూని డైనమిక్ చేయాలంటే దానికి సంబంధించిన వాల్యూకి సంబంధించి ఒక వేరియబుల్ని ఒక ప్రాపర్టీని పెట్టుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ పేరు ఎలైన్ వాల్యూని పెట్టుకున్నాం. ఓకే, అది స్ట్రింగ్. ఓకే, బై డిఫాల్ట్ దానికి నేను సెంటర్ ఇచ్చుకున్నాను. ఓకే, సో ఇప్పుడు ఈ ఎలైన్ వాల్యూ అనే వేరియబుల్ లేదా ప్రాపర్టీ కాంపోనెంట్ ఫైల్ నుంచి HTML ఫైల్లో ఎలైన్ వాల్యూకి పెడుతున్నాం. ఎలైన్ వాల్యూకి ఈ వేరియబుల్ వచ్చి ఆ కాంపోనెంట్ HTML ఫైల్లో ఉన్న ఒక ఎలిమెంట్ యొక్క అట్రిబ్యూట్ వాల్యూ భాగంగా పెడుతున్నాం. ఓకే, ఇలా పెట్టినప్పుడు మనం దీన్ని డైనమిక్గా చేయాలంటే ఆ అట్రిబ్యూట్ యొక్క నేమ్ని స్క్వేర్ బ్రాకెట్లో పెట్టాలి. ఓకే, attributes nothing but the properties of the element.
ఈ పారాగ్రాఫ్కి ఏదైనా ఒక ప్రాపర్టీ, ఆ ప్రాపర్టీ యొక్క వాల్యూని నువ్వు కాంపోనెంట్ టీఎస్ ఫైల్ తెచ్చుకున్నప్పుడు ఆ ప్రాపర్టీని స్క్వేర్ బ్రాకెట్స్లో పెట్టాలి. అప్పుడే దాని యొక్క వాల్యూ ఇది డైనమిక్గా ఉంది, కాంపోనెంట్ టీఎస్ ఫైల్ వచ్చిందని అర్థం. సో ఈ ఎలైన్కి సంబంధించిన ఎలైన్ అనే వాల్యూ టీఎస్ ఫైల్లో ఒక వేరియబుల్ నుంచి వస్తుంది. ఓకే, సో దీన్ని ఒక ఎలిమెంట్ యొక్క ప్రాపర్టీకి మన కాంపోనెంట్లోని డేటా అసైన్ చేస్తే దాన్ని ప్రాపర్టీ బైండింగ్ అంటారు. అలా కాకుండా ఒక ఎలిమెంట్ యొక్క కంటెంట్ని ఒక ఎలిమెంట్ కాంపోనెంట్ నుంచి ఒక వేరియబుల్ తెచ్చి ఆ ఎలిమెంట్ కంటెంట్లో భాగంగా పెడితే దాన్ని ఇంటర్పోలేషన్ అంటారు. సో ఇది కాంపోనెంట్ టీఎస్ ఫైల్ డేటా ఇచ్చి కాంపోనెంట్ HTML ఫైల్లో పెడతాం. ఓకే, సో ఇది టీఎస్ ఫైల్ నుంచి, సో టీఎస్ ఫైల్ నుంచి HTML ఫైల్కి మనకి టీఎస్ ఫైల్ నుంచి HTML ఫైల్కి రాదు. చూడండి, కాంపోనెంట్ వన్ వే డైనమిక్ కాంపోనెంట్ నుంచి HTML టెంప్లెట్కి ఇంటర్పోలేషన్ అవ్వకపోతే ప్రాపర్టీ బైండింగ్. ఇంటర్పోలేషన్ అనేది కల్ బ్రాకెట్స్ పెడతాం, ప్రాపర్టీ బైండింగ్ స్క్వేర్ బ్రాకెట్స్. ఓకే, ఇప్పుడు HTML నుంచి CS ఫైల్కి, HTML నుంచి CS ఫైల్కి అంటే టెంప్లెట్ నుంచి క్లాస్ ఫైల్కి, అంటే కాంపోనెంట్ HTML ఫైల్ నుంచి కాంపోనెంట్ TS ఫైల్కి. జనరల్గా మన కాంపోనెంట్ HTML ఫైల్ నుంచి కాంపోనెంట్ TS ఫైల్స్కి మనం ఈవెంట్స్ని పాస్ చేస్తాం, డేటా పాస్. అంటే కాంపోనెంట్ TSలో ఒక ఫంక్షన్ పెట్టుకుంటాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో ఫంక్షన్ పెట్టుకున్నాను, సే హాయ్ అని చెప్పి. ఓకే, ఈ ఫంక్షన్ వచ్చినప్పుడు నాకు హలో అని ప్రింట్ అవ్వాలి, హాయ్ అని ప్రింట్ అవ్వాలి. ఓకే, ఈ ఫంక్షను HTML ఒక ఈవెంట్ జరిగినప్పుడు ఈ ఈవెంట్ని తీసుకెళ్ళి కాంపోనెంట్ TS ఫైల్లో ఉన్న ఒక ఈవెంట్ని ఫంక్షన్ కాల్ చేయాలి. అంటే ఇక్కడ నుంచి ఒక ఈవెంట్ని అక్కడ పాస్ చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అక్కడ బటన్ ఉంది. ఓకే, సే హలో అని బటన్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ బటన్ క్లిక్ చేస్తే ఒక ఈవెంట్ జరిగి ఆ ఈవెంట్కి సంబంధంగా ఆ ఫంక్షన్ కాల్ అవ్వాలి. అంటే HTML ఫైల్ నుంచి TS ఫైల్లో ఉన్న ఫంక్షన్ కాల్ చేయాలి. HTML ఫైల్ ఉంది, ఇంతకేంటి TS ఫైల్లో ఉన్న డేటాని HTML ఫైల్లో వాడుకోదాం. ఇప్పుడేంటి HTML ఫైల్లో నుంచి ఒక ఈవెంట్ జరిగి TS ఫైల్లో ఉన్న ఫంక్షన్ కాల్ చేద్దాం. సో నీ బటన్కి క్లిక్ అనే ఈవెంట్ జావా స్క్రిప్ట్లో ఆన్ క్లిక్ అలా రాస్తాం. ఇక్కడ మనం TS ఫైల్లో వచ్చేసరికి ఆన్ చేసేసి క్లిక్ అలా పెడతాం. ఈవెంట్ని మనం ఇప్పుడు పారాగ్రాఫ్స్లో పెడతాం. ఓకే, పెట్టి దీనికి వాల్యూలో భాగంగా TS ఫైల్లో ఉన్న ఒక ఫంక్షన్ ఇస్తాం. ఓకే, ఇప్పుడు నాకు ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు ఒక ఈవెంట్ జరగాలి. ఏ ఈవెంట్ జరగాలంటే TS ఫైల్లో ఉన్న ఈ ఫంక్షన్ కాల్ అవ్వాలి. ఓకే, సే హాయ్ అనే ఫంక్షన్ కాల్ అవ్వాలి. సో ఇక్కడ సే అనే ఫంక్షన్ కాల్ అంటే TS ఫైల్లో ఒక బటన్ ఒక ఈవెంట్ క్లిక్ చేసినప్పుడు ఒక HTML ఫైల్లో ఒక ఈవెంట్ కాల్ చేసినప్పుడు TS ఫైల్లో ఉన్న ఫంక్షన్ కాల్ చేసాం. టెంప్లెట్ ఫైల్లో ఒక ఈవెంట్ జరిగినప్పుడు TS క్లాస్ ఫైల్లో ఉన్న ఒక ఫంక్షన్ కాల్ చేసాం. దీన్ని ఈవెంట్ బైండింగ్ అంటారు. ఓకే, దీన్ని ఈవెంట్ బైండింగ్ అంటారు. అందుకే ఇక్కడ చూస్తే మీరు ఈవెంట్ బైండింగ్ యాజ్ అ పార్ట్ ఆఫ్ ఇది ఒక క్లిక్ కీ అప్. ఈవెంట్స్ ఏమేమంటాయి మనకి? క్లిక్, కీ అప్, కీ డౌన్. క్లిక్ అనేది మౌస్ ద్వారా చేస్తాం. మౌస్ ద్వారా జరిగే ఈవెంట్స్ రెండు రకాలు. మౌస్ ద్వారా జరిగే ఈవెంట్స్, కీబోర్డ్ ద్వారా జరిగే ఈవెంట్స్. మౌస్ ద్వారా జరిగే ఈవెంట్స్ ఏంటంటే క్లిక్, మౌస్ ఓవర్, మౌస్ ఓవర్. కీబోర్డ్ ద్వారా జరిగే ఈవెంట్స్ కీ అప్, కీ డౌన్. సో ఆ ఈవెంట్ నేమ్కి ఒక ఫంక్షన్ రాసుకుంటే ఆ ఫంక్షన్కి ఆ ఈవెంట్ నేమ్ రాస్తాము. మెథడ్ డిఫైన్ ద క్లాస్ అంటే క్లాస్లో ఉన్న ఫంక్షన్నే మెథడ్ ఉంటుంది. దీనికి ఈక్వల్గా ఏం పెడతాం, దానిలో TS ఫైల్లో ఉన్న పెడతాం. సో దీన్ని ఈవెంట్ బైండింగ్ అంటారు. సో ఇంటర్పోలేషన్ అంటేనేమో ఇది ఈ బ్రాకెట్స్ పెడతాం, ప్రాపర్టీ బైండింగ్ అంటే ఇవి వాడతాం, ఈవెంట్ బైండింగ్ అంటే పెరాగ్రాఫ్స్ పెడతాం. ఓకే, ఆ మూడు గుర్తుంచుకోవాలి. ఒకసారి రన్ చేసి చూస్తాం. రన్ చేసిన అప్లికేషన్ అంటే ఏందో అవుట్పుట్ చూద్దాం. ఓకే, మన రన్ చేసిన తర్వాత లోకల్ పోస్ట్ 4200 అని చెప్పి రన్ చేస్తే అది రన్ లేదు. ఓకే, సో ఇదేంటి మనం ఇదేనా ప్రాజెక్ట్? ఇక్కడ సో ఇక్కడేమో టైటిల్, ఈ టైటిల్ ప్లేస్లో ఈ టైటిల్లో ఉన్న హలో వస్తుంది. ఓకే, సో మిగతాది పారాగ్రాఫ్. ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు మనకి కంట్రోల్ హాయ్ అని ప్రింట్ అవ్వాలి. ఓకే, చూద్దాం. సో హలో ఇదే పారాగ్రాఫ్.
సో పారాగ్రాఫ్కి మనకి పారాగ్రాఫ్ సెంటర్లో ఎందుకు వచ్చింది, ఆ పారాగ్రాఫ్కి ఎలైన్ యొక్క వాల్యూని సెంటర్ ఇచ్చుకున్నాం, అక్కడ సెంటర్కి ఎలైన్ యొక్క సెంటర్ పడింది. ఓకే, సో అలాగే మనం మనకి రిక్వైర్మెంట్ క్లిక్ చేసినప్పుడు హాయ్ అని కన్సోల్లో పడాలి, హాయ్ అని వచ్చింది. సో ఇక్కడ ఇంటర్లేషన్ పెట్టాము, ఇక్కడ ఈ పారాగ్రాఫ్ ఎలిమెంట్కి ఎలైన్ యొక్క ప్రాపర్టీకి వాల్యూని కూడా తీసుకోవడానికి తెచ్చుకున్నాము. ఈ రెండు కాంపోనెంట్ HTMLకి వచ్చింది. ఇదే ఈవెంట్ బైండింగ్. ఓకే, ఇది వన్ వే బైండింగ్. సో వన్ వే బైండింగ్ రెండు రకాలు, కాంపోనెంట్ HTMLకి, HTML నుంచి కాంపోనెంట్కి. కాంపోనెంట్ HTMLలో కాంపోనెంట్ టెంప్లెట్ ఉంది, లేకపోతే మళ్ళీ రెండు రకాలు, ఇంటర్పోలేషన్, ప్రాపర్టీ బైండింగ్. HTML కాంపోనెంట్కి ఈవెంట్ బైండింగ్. ఇది అంతకుముందు చెప్పుకోండి. ఇప్పుడు టూ వే బైండింగ్ కాన్సెప్ట్ చేస్తాం. టూ వే బైండింగ్ అంటే, టూ వే బైండింగ్ క్లియర్గా చెప్పాలంటే ఒక ప్రాపర్టీ బైండింగ్, ఒక ఈవెంట్ బైండింగ్. ఒక ప్రాపర్టీ బైండింగ్, ఒక ఈవెంట్ బైండింగ్ కలిపి టూ వే బైండింగ్ అంటారు. సో మనం ఈ టూ వే బైండింగ్ జరగాలంటే ఎన్ని బైండింగ్ జరగాలి, ముందు ప్రాపర్టీ బైండింగ్ జరగాలి, తర్వాత సో ప్రాపర్టీ బైండింగ్, ఈవెంట్ బైండింగ్ జరగాలి. ఎందుకు రాసుకుంటాం, ఎందుకు మనకు అవసరం అయితే అని ఒక ఎగ్జాంపుల్ ద్వారా చెప్తాం. ఒక ఎగ్జాంపుల్ చెప్పి మీకు చెప్తాను. ఆ వీడియో పోయింది కదా. సో ఇప్పుడు ఏంటి, ఇప్పుడు మనకి నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇది టూ వే బైండింగ్ కాన్సెప్ట్. టూ వే బైండింగ్ అంటే ఏంటి, ఈవెంట్ బైండింగ్ ప్లస్ ప్రాపర్టీ బైండింగ్. దీన్ని NG మోడల్ అని మార్చి రాయొచ్చు. ఇలా విడివిడిగా ఈవెంట్ బైండింగ్, ప్రాపర్టీ బైండింగ్ రాయడం కన్నా ఈ రెండు కలిపి NG మోడల్ కాన్సెప్ట్ ఉంది, అది కూడా చెప్తాను. దాన్ని ఈ టూ వే బైండింగ్ అంటారు. ఓకే, ఈవెంట్ బైండింగ్, ప్రాపర్టీ బైండింగ్ టూ వే బైండింగ్ అంటారు. సో దానికి సంబంధించిన ఎగ్జాంపుల్ చెప్తాను. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ నా కాంపౌండ్ HTML ఫైల్ అన్నీ తీసేసాను. ఓకేనా, కాంపౌండ్ ఫైల్ అన్నీ తీసాను. ఓకే, ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఒక టెక్స్ట్ బాక్స్ పెట్టి ఆ టెక్స్ట్ బాక్స్ని ఎంటర్ చేస్తే మనం ఏవైతే ఎంటర్ చేసామో అది ఆ టెక్స్ట్ బాక్స్ కింద కనబడాలి. సో నాకేం కావాలి, ఫస్ట్ ఒక టెక్స్ట్ బాక్స్, దాని కింద. సో నేనేం చేస్తానంటే ఒక టెక్స్ట్ బాక్స్ పెట్టుకోవాలంటే ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్. ఓకే, దాని కింద ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్, దాని కింద కావాలి ఒక డ్యూ పెట్టుకుంటాం. ఓకే, సో నేను రన్ చేస్తే ఏమైంది, ఒక టెక్స్ట్ బాక్స్ని కింద ఒక డ్యూ ఏం పెట్టలేదు. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే టెక్స్ట్ బాక్స్లో ఏం ఎంటర్ చేసామో నాకు డ్యూలో అదే కనపడాలి. అంటే టెక్స్ట్ బాక్స్లో వాల్యూకి డ్యూలో కనపడేదానికి రెండుకి ఒకటే ఉండాలి. సో ఈ టెక్స్ట్ బాక్స్లో కనపడే వాల్యూని టెక్స్ట్ బాక్స్లో కనపడే వాల్యూకి అలాగే డ్యూలో కనపడే వాల్యూ రెండు ఒకే దాంట్లో పెట్టాలి. రెండు ఒక వేరియబుల్లో పెట్టుకొని మెయింటైన్ చేసుకుంటూ ఉంటే, సో ఈ దీంట్లో ఆ వేరియబుల్ మారినప్పుడల్లా టెక్స్ట్ బాక్స్లో ఉన్న వాల్యూ మారింది, డ్యూలో ఉన్న వాల్యూ మారింది. సో నేను ఏం చేస్తాం, ఇప్పుడు టెక్స్ట్ బాక్స్లో ఆ రెండుకి సంబంధంగా ఒక వేరియబుల్ లేదా ప్రాపర్టీ అంతా. ఓకే, ప్రాపర్టీ నేమ్ అని ఒక ప్రాపర్టీ పెట్టుకున్నాను. ఓకే, బై డిఫాల్ట్ దీనికి నేను హలో అని ఇచ్చుకున్నాను. ఓకే, ఇప్పుడు నాకు ఈ హలో అనే నేమ్ అనే ప్రాపర్టీని టెక్స్ట్ బాక్స్లో వాడుకుంటాను, టెక్స్ట్ బాక్స్ కింద వాడుకుంటాను. అంటే ఏంటి, టెక్స్ట్ బాక్స్లో ఉన్నది టెక్స్ట్ బాక్స్ కింద ఉన్నది ఎక్కడి నుంచి వస్తుంది, TSలో ఉన్న నేమ్ అనేది రెండింటికి సమానం. అయితే రెండింటికి ఒకే ప్రాపర్టీ, ఒకటే వేరియబుల్, కానీ వాడే విధానం వేరే. ఫర్ ఎగ్జాంపుల్ డ్యూలో పెట్టామనుకోండి, కింద పెడతాం టెక్స్ట్ బాక్స్ కింద డ్యూలో పెట్టాలంటే ఆ డ్యూలో యొక్క కంటెంట్లో భాగంగా పెట్టాలి. కాంపోనెంట్ క్లాస్లో ఉన్న వేరియబుల్ని HTMLలో ఒక ఎలిమెంట్ యొక్క కంటెంట్లో భాగంగా వాడాలంటే ఏమర్థం, ఇంటర్పోలేషన్ వాడచ్చు. సో ఇంటర్పోలేషన్ పెట్టి ఏ వేరియబుల్ పెడతాం ఆ వేరియబుల్ పెడతాం. అక్కడ ఏ వేరియబుల్ పెట్టాం, నేమ్ పెట్టాం. సో నేమ్ పెట్టాం. సో ఇప్పుడు ఏమైంది, నేమ్ అనే వేరియబుల్లో ఏ వాల్యూ ఉందో అది వచ్చి ఈ డ్యూ లోపల పడుద్ది. ఓకేనా, పడింది. మనకు అలా టెక్స్ట్ బాక్స్లో కూడా సేమ్ వాల్యూ కావాలి. అదే టెక్స్ట్ బాక్స్లో కూడా సేమ్ వేరియబుల్ని యూజ్ చేసుకోవాలి. అంటే ఈ టెక్స్ట్ బాక్స్లో వాల్యూలో భాగంగా ఈ ప్రాపర్టీని యూజ్ చేసుకోవాలి. ఓకే, టెక్స్ట్ బాక్స్లో వాల్యూలో భాగంగా అంటే టెక్స్ట్ బాక్స్కి వాల్యూని అట్రిబ్యూట్ ఉంది, దానికి ఏ వాల్యూ ఇస్తే అది వచ్చింది.
నేను ఇప్పుడు ఏంది టెక్స్ట్ బాక్స్ యొక్క వాల్యూ అనే అట్రిబ్యూట్ భాగంగా ఒక వేరియబుల్ని పెడతాను. అలా వేరియబుల్ని పెట్టాలంటే ఏం చేయాలి? ఆ అట్రిబ్యూట్ ఇంత చెప్పినట్టు ప్రాపర్టీ పైన. సో ఈ అట్రిబ్యూట్ నేమ్ స్క్వేర్ బ్రాకెట్స్లో పెట్టాలి, దీనికి వాల్యూ ఇవ్వాలి. ఓకే, సో ఇప్పుడు ఏంటి టెక్స్ట్ బాక్స్లో వాల్యూలో భాగంగా ఇచ్చిన వేరియబుల్ వాల్యూ టెక్స్ట్ బాక్స్లో వాల్యూలో భాగంగా వచ్చేది దీనిలో కంటెంట్లో భాగంగా వచ్చేది మొత్తం వేరియబుల్ నుంచే వస్తుంది. ఓకే, అందుకనే దీంట్లో సేమ్ వాల్యూ ఉంది. కాదు మనం వచ్చేసరి టెక్స్ట్ అక్కడ కాంపోనెంట్ టీఎస్లో ఉన్న ఒక వేరియబుల్ని కామన్ HTML 2 రకాలుగా వాడుకున్నాం. ఒకటేమో ఇంటర్ప్రిటేషన్లా వాడుకున్నాం, ఒకటేమో ప్రాపర్టీ బైండింగ్గా వాడుకున్నాం. ఓకే, సో చూద్దాం రెండు సేమ్ ఉందా లేదా. సో హలో ఉంది, ఇద్దరు బాగానే ఉంది. సో ఇప్పుడు నేను చెప్పే కాన్సెప్ట్ ఏంటి? ప్రాపర్టీ బైండింగ్. సో ప్రాపర్టీ బైండింగ్ చెప్పేస్తాం అంతేనా? ప్రాపర్టీ బైండింగ్ చెప్పేస్తాం. ఇప్పుడు ఏంటి ఒక ఈవెంట్ టూ-వే బైండింగ్ చెప్పాలి. టూ-వే బైండింగ్లో ప్రాపర్టీ బైండింగ్, ఇంకోటి ఈవెంట్ బైండింగ్. సో అది చెప్తాం. ఇప్పుడు ఏంటంటే నా రిక్వైర్మెంట్ ఏంటంటే టెక్స్ట్ బాక్స్లో ఏం ఎంటర్ చేస్తున్నామో ఆటోమేటిక్గా అది కింద రావాలి కదా. మీకు లాజికల్గా అడిగితే టెక్స్ట్ బాక్స్లో ఉన్న వాల్యూ కింద కనబడే వాల్యూ ఒకే దాని నుంచి వస్తుంది. అంతేమవ్వాలి? ఇది మారితే 2 చోట్ల మారాలి. సో ఇప్పుడు ఏమంటున్నా ఎంటర్ చేసినప్పుడల్లా పైన మారాలి, కింద మారాలి అంటున్నాం. అదేంటి? ఎంటర్ చేసినప్పుడల్లా ఈ 2 ఎక్కడి నుంచి వస్తుందో దాన్ని మార్చాలి. కాంపోనెంట్ ఈ 2 ఎక్కడి నుంచి వస్తుందో ఆ వేరియబుల్ మార్చాలి. ఎంటర్ చేసినప్పుడు ఆ వేరియబుల్ మార్చాలి. ఎంటర్ చేసినప్పుడు ఆ వేరియబుల్ మారిస్తే ఆ వేరియబుల్ మారినప్పుడల్లా టెక్స్ట్ బాక్స్లో వాల్యూ కింద వాల్యూ మారిపోయింది. సో ఎంటర్ చేసినప్పుడు కాబట్టి ఆ టెక్స్ట్ బాక్స్ మనం ఒక ఈవెంట్ బైండింగ్ పెట్టుకుంటాం. ఓకే, టెక్స్ట్ బాక్స్కి ఒక ఈవెంట్ బైండింగ్ పెట్టుకుంటాం. టెక్స్ట్ బాక్స్ ఈవెంట్ బైండింగ్ ఏం పెడతాం? టెక్స్ట్ బాక్స్కి ఈ టెక్స్ట్ బాక్స్ ఎంటర్ చేసినప్పుడు అన్నాం. సో కీ అప్ అని ఈవెంట్ పెడతాం. ఈ ఈవెంట్లో భాగంగా మనం ఒక ఫంక్షన్ కాల్ చేసిన ఆ ఫంక్షన్ అక్కడ డిఫైన్ చేసుకున్నాం. నేను ఏం చేశానంటే చేంజ్ నేమ్ సంథింగ్. ఓకే, ఒక ఫంక్షన్ కాల్ పెట్టుకున్న సేమ్ ఫంక్షన్ని ఇక్కడ డిఫైన్ చేసుకున్నాం. ఓకే, HTML ఫైల్లో ఆ టెక్స్ట్ బాక్స్లో ఎంటర్ చేసినప్పుడు ఒక ఫంక్షన్ కాల్ చేస్తే ఆ ఫంక్షన్ ఇక్కడ డిఫైన్ చేస్తాం. ఇప్పుడు ఏం జరగాలి? టెక్స్ట్ బాక్స్లో ఎంటర్ చేసినప్పుడు ఏవైతే ఎంటర్ చేస్తున్నామో అది తీసుకుని ఎక్కడ పడాలి? కింద దివ్లో పడాలి. దానిలో పడాలంటే ముందు ఎక్కడ పడాలి? టెక్స్ట్ బాక్స్లో పడాలి. టెక్స్ట్ బాక్స్లో ఎంటర్ చేసినప్పుడు అది వెళ్ళి దీని కింద పడాలంటే టెక్స్ట్ బాక్స్లో ఉన్న వాల్యూ దీంట్లో ఉన్న వాల్యూ ఒక దానిలో మెయింటైన్ చేస్తాం. దేంట్లో? అది నేను తీసిన దేంట్లో నేమ్ అనేది. సో టెక్స్ట్ బాక్స్లో ఏం ఎంటర్ చేస్తున్నా అది తీసుకొచ్చి నేమ్లో పెడితే ఆటోమేటిక్గా అది ఎక్కడుందో అక్కడ అలా మారిపోయింది. సో అది టెక్స్ట్ బాక్స్లో ఉంది, కింద కూడా ఉంది. సో టెక్స్ట్ బాక్స్లో ఇప్పుడు మనకు కావాల్సిన టెక్స్ట్ బాక్స్లో ఎంటర్ చేసినప్పుడు దాని వాల్యూ తీసుకోవాలి. సో మనం ఏం చేస్తామంటే మనకి ఈవెంట్స్ లేనప్పుడు ఆ ఈవెంట్ సంబంధంగా వాల్యూ కావాలంటే మనం ఈవెంట్ అయినప్పుడు ఏ ఫంక్షన్ అయితే కాల్ చేసామో ఆ ఫంక్షన్కి ఈవెంట్ అనే ఒక ఆర్గ్యుమెంట్ని పారామీటర్ పాస్ చేయాలి. అప్పుడు ఏమైందంటే టెక్స్ట్ మన ఈవెంట్కి సంబంధించిన అన్నీ వెళ్ళిపోయింది. టెక్స్ట్ బాక్స్ మనం ఎంటర్ చేసినప్పుడు మనం ఎంటర్ చేసిన దాని వాల్యూ కావాలంటే ముందు ఆ ఫంక్షన్కి ఈవెంట్ అనేది పాస్ చేయాలి. ఈవెంట్ అనేది పాస్ చేయాలి. సో ఈ ఫంక్షన్కి పారామీటర్ పాస్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఫంక్షన్కి ఆర్గ్యుమెంట్ పెట్టాలి మనం. సో దీనికి ఈవెంట్ని పెట్టుకున్నాం. ఓకే, అక్కడ ఈవెంట్ పాస్ చేయాలి, ఇక్కడ ఈవెంట్ని పెట్టుకున్నాం. ఇక్కడ టైప్ అడుగుతుంది కదా, ప్రస్తుతానికి ఎనీ అని పెట్టుకున్నాం. ఓకే, ఇప్పుడు ఈ టైప్ మనకు కరెక్ట్గా తెలియదు ఎనీ. ఓకే, సో అక్కడ టెక్స్ట్ బాక్స్ ఎంటర్ చేసినప్పుడు ఈ ఫంక్షన్కి ఈవెంట్ పంపించాం అంటే ఆ టెక్స్ట్ బాక్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం వచ్చింది. టెక్స్ట్ బాక్స్ ఎంటర్ చేసిన వాల్యూ కావాలంటే మనకి ఈవెంట్ టార్గెట్ వాల్యూ. సో ఆ టెక్స్ట్ బాక్స్ ఎంటర్ చేసినప్పుడు ఒక ఈవెంట్ని ఈ ఫంక్షన్కి పాస్ చేసాం. ఆ ఈవెంట్లోనే ఆ టెక్స్ట్ బాక్స్లో ఏం ఎంటర్ అవుతుందో క్యాప్ చేస్తూ ఉంది. అది ఈవెంట్ టార్గెట్ వాల్యూ. మన కాన్సెప్ట్ ఏంటి? టెక్స్ట్ బాక్స్లో ఏం ఎంటర్ చేసినా తీసుకొచ్చి ఎక్కడ పెట్టాలి? డ్యూలో పెట్టాలంటే ఎక్కడ పెట్టాలి? అక్కడ ఈ నేమ్ అనే దాంట్లో ఈ వేరియబుల్కి అసైన్ చేయాలి. ఈ వేరియబుల్కి ఏం అసైన్ చేయాలి? టెక్స్ట్ బాక్స్ ఎంటర్ చేసిన వాల్యూ. మనం ఆల్రెడీ టెక్స్ట్ బాక్స్ ఎంటర్ చేసిన వాల్యూ ఈవెంట్ టార్గెట్ వాల్యూలో ఉంది. అది తీసుకొచ్చి నేమ్కి అసైన్ చేయాలి. నేమ్ ఈక్వల్ టు ఓకే, అర్థమైందా?
అంటే టెక్స్ట్ బాక్స్లో ఎంటర్ చేయంగా ఇక్కడ ఫ్లో చూడండి. టెక్స్ట్ బాక్స్లో నువ్వు ఎంటర్ చేయంగానే ఆ ఎంటర్ చేసిన వాల్యూ ఈ ఫంక్షన్కి పాస్ చేసావు. సో ఇక్కడికి వచ్చింది, ఈ ఫంక్షన్కి వచ్చింది. ఈ ఫంక్షన్లో ఈవెన్ టార్గెట్ వాల్యూ అంటే ఆ టెక్స్ట్ బాక్స్లో ఎంటర్ చేసిన వాల్యూ అది తీసుకొచ్చి నేమ్కి పెట్టి, నేమ్ నువ్వు ఎప్పుడైతే అసైన్ చేయాలో ఆటోమేటిక్గా ఆ నేమ్ అయితే ఎక్కడెక్కడ కాల్ అయిందో అక్కడల్లా మారిపోతూ ఉంది. ఇక్కడ మారింది, ఇక్కడ మారింది. ఓకే. సో ఇక్కడ రెండు రకాలు ఫస్ట్ ఈవెంట్ బైండింగ్ జరిగింది. ఇక్కడ ఫస్ట్ మీకు ఏం జరిగింది? ఫస్ట్ ఈవెంట్ బైండింగ్ ఏంటి? మీరు ఎంటర్ చేసిన వాల్యూ ఇచ్చి ఎంటర్ చేయగానే ఒక ఫంక్షన్ కాల్ అయింది. ఓకే, ఎంటర్ చేయగానే ఒక ఫంక్షన్ కాల్ అయింది. ఆ ఫంక్షన్లో మనం ఎప్పుడైతే ఈ వేరియబుల్కి అసైన్ చేసామో ఈ వేరియబుల్లో ప్రాపర్టీలో పడింది, ప్రాపర్టీ బైండింగ్ ఇంటర్ప్రిటేషన్. ఓకే, ఈవెంట్ బైండింగ్ జరిగింది, ప్రాపర్టీ బైండింగ్ కూడా జరిగింది, మొత్తం జరిగింది. ఓకే. సో కాంపోనెంట్ నుంచి HTML జరిగింది. అంటే ఇది క్లిక్ చేసినప్పుడేమో ఒక HTML కాంపోనెంట్ జరిగింది. ఎప్పుడైతే ఇక్కడ మారిందో మళ్ళీ కాంపోనెంట్ HTMLకి వచ్చి ఇక్కడ పడింది. అంటే రెండు రకాలు. వన్ వేలో అదే కాంపోనెంట్ HTML జరిగింది, HTMLతో కాంపోనెంట్ జరిగింది. సో అందుకే రెండు కలిపి 2-way బైండింగ్ అంటుంది. సో 2-way బైండింగ్ చెప్పాలి క్లియర్గా, రెండు కలిపి కాంపోనెంట్ HTML రెండు కలిపి జరిగితే 2-way బైండింగ్ అంటుంది. కాంపోనెంట్ టెంప్లెట్ టు కాంపోనెంట్. సో ఫస్ట్ ఈవెంట్ బైండింగ్ జరిగింది, దాని తర్వాత ప్రాపర్టీ బైండింగ్ జరిగింది. దానికి వాల్యూ బాగా వేస్తాం, ఏ ప్రాపర్టీ నువ్వైతే ఇది చెప్తా, ఆ తర్వాత చెప్తా. ఓకే. సో ఇప్పుడు రన్ చేసి చూద్దాం. సో మనకి ఎంటర్ చేయగానే ఏం జరిగింది? ఈ రెండు ఎక్కడి నుంచి వస్తాయి? నేమ్ అని ఒక వేరియబుల్లోంచి వస్తాయి. ఇప్పుడు ఎంటర్ చేయగానే ఇది తీసుకొచ్చి నేమ్లో పెట్టాం. ఇక్కడ పెట్టాక ఆటోమేటిక్ నేమ్లో ఉన్నది వచ్చి ఇక్కడ పడిపోయింది. అంటే ఇక్కడ ఎంటర్ చేయగానే అది వచ్చి నేమ్లో పడితే సో ఇక్కడ ఎంటర్ చేస్తే పడుతుందా? అంతే వెళ్ళి నేమ్ అనే వేరియబుల్ పడితే ఈ నేమ్ అనే వేరియబుల్ చేంజ్ చేయగానే ఇక్కడ మారిపోయింది. ఓకే, దీన్ని 2-way బైండింగ్ అంటాం. అయితే మనం ఏం రాసాము? ఒక ప్రాపర్టీ బైండింగ్ రాసాము, ఒక ఈవెంట్ బైండింగ్ రాసాము విడిగా. ఈ 2-way బైండింగ్ ఇలా రెండు ప్రాపర్టీ బైండింగ్, ఈవెంట్ బైండింగ్ రెండు విడిగా రాకుండా మనకి NG మోడల్ ఒకటి ఉంది, NG మోడల్. ఓకే. సో ఇప్పుడు ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ ప్రాపర్టీ బైండింగ్, ఈవెంట్ బైండింగ్ తీసుకెళ్ళి రెండు కలిపి ఒక NG మోడల్ కాన్సెప్ట్ వాడితే ఆటోమేటిక్గా ఈ రెండు ఎంత కోడ్ రాయకల్లా. సో మనకి ఏం చేస్తారంటే, సో NG ఇక్కడ ఈ ప్రాపర్టీ బైండింగ్, ఈవెంట్ బైండింగ్ రెండు తీసేస్తారు. ఓకే, రెండు తీసేసి, సో రెండు తీసినప్పుడు ఏమైంది? మనకి ఇక్కడ ఫంక్షన్ కూడా అవసరం. ఓకే, మనకి ఫంక్షన్ కూడా అవసరం. ఓకే. సో రెండు జరగాలి కాబట్టి ఎక్కడ జరగాలి? ఆ టెక్స్ట్ బాక్స్లో నుంచి జరగాలి. ఈవెంట్ బైండింగ్ టెక్స్ట్ బాక్స్లో జరగాలి కాబట్టి సో ఇక్కడ NG మోడల్ని ఇలా పెట్టుకుంటాం. దీంట్లో NG మోడల్ అని రాస్తాం. ఇచ్చి నువ్వు ఏ ప్రాపర్టీని అయితే నువ్వు రెండు చోట్ల వాడుకుంటున్నావో మన నేమ్ అనేది వాడుకుంటున్నావు. సో అది పెడతాం. సో ఇది పెట్టినప్పుడు ఏం జరిగింది? టెక్స్ట్ బాక్స్ ప్రాపర్టీ బైండింగ్ జరిగితే టెక్స్ట్ బాక్స్ అంటే దాని వాల్యూస్ వచ్చి ఈ నేమ్లో పడింది. ఇక్కడ పడంగా ఆటోమేటిక్ కింద కూడా మారిపోయింది. అంతేనా? టెక్స్ట్ బాక్స్లో వాల్యూ వచ్చి నేమ్లో పడింది, అది కింద కూడా మారిపోయింది. ఇప్పుడు NG మాడ్యూల్ అనేది యూజ్ అవ్వాలంటే మనం యాప్ మాడ్యూల్లో ఫార్మ్స్ మాడ్యూల్ అనేది ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఇంపోర్ట్లో ఫార్మ్స్ మాడ్యూల్ ఆల్రెడీ ఉంది. లేకపోతే ఫార్మ్స్ మాడ్యూల్ రాగానే ఎలా ఉండదంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలియదు అనుకోండి, ఇప్పుడు లేదనుకోండి. ఓకే, లేదు ఏం చేస్తా అంటే యాప్ మాడ్యూల్ ఫైల్లోకి వచ్చి ఇంపోర్ట్స్లో ఫార్మ్స్ మాడ్యూల్ అని కొడుతుంది. మీకు ఆల్రెడీ కనబడుతుంది ఫార్మ్స్ మాడ్యూల్. అది క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా పైన ఇంపోర్ట్ అయితే ఇది వాడుకోండి. సో NG మోడల్ సంబంధించి 2-way బైండింగ్ వాడుకోవాలంటే మనకు ఫార్మ్స్ మాడ్యూల్ ఉన్నది. ఇప్పుడు చూద్దాం. ఓకే, వచ్చింది. సో NG మోడల్ అనేది ఏంటి? ప్రాపర్టీ బైండింగ్ని డేటా బైండింగ్ విడిగా రాయకుండా ఒకేసారి రాయడానికి NG మోడల్ వాడతారు. ఓకే. సో ఇదే కాన్సెప్ట్ని 2-way బైండింగ్ కాన్సెప్ట్ క్లియర్గా చెప్పాలి. ఏంటి? కాంపోనెంట్ టెంప్లెట్ నుంచి కాంపోనెంట్కి, ఇది 2-way బైండింగ్. ఓకేనా? ఇది ఎగ్జాంపుల్ చూడండి.